ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎక్సో మీ వంట కార్యక్రమంలో మనం పరిచయం చేస్తున్న నటీమణి ఎవరో మీకు తెలుసా అండి? అల్లరి సుభాషిణి గారు. ఒక్క సినిమాతోటే ఆవిడ ఇంటి పేరుగా అల్లరిని మార్చేసుకుని అందరికీ సుపరిచితులై మంచి హాస్యాన్ని మన అందరికీ అందిస్తూ మన అందరినీ అల్లరిస్తున్నటువంటి సుభాషిణి గారు ఇప్పుడు మన దగ్గరే ఉన్నారండి. అల్లరి సుభాషిణి గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. సారా సంసార భువన సంస్థాపనం. అమ్మా, మీ గొంతు చాలా బాగుంది. మేము అడగంగానే మీరు వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకుని మరి మా ఎక్సో మీ వంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఇప్పుడు మన ప్రేక్షకులు మీరు ఒక 2 మంచి వంటలు పరిచయం చేశారు అనుకోండి, ఆ వంటలు వండుకున్నప్పుడు అవి తింటున్నప్పుడు అల్లరి సుభాషిణి గుర్తొస్తూ ఉంటారు కదండి. నాకు బంగాళాదుంప కూర అంటే చాలా ఇష్టం. సో బంగాళాదుంపతో మీరు ఏదైనా చేయబోతున్నారా ఇప్పుడు? చేస్తున్నారు. ఏంటండి? బంగాళాదుంప అల్లం మసాలా. బంగాళాదుంప అల్లం మసాలా, దానికి కావాల్సిన పదార్థాలు. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే పసుపేసి ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, నెయ్యి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. అనంత గారు, మరి ఇక వంట ప్రారంభిద్దాం. సరే అండి, నేనేమో స్టవ్ వెలిగిస్తా. పెడదాం. ఓకేమ్మా. ఓకే. ఫస్ట్ నూనె పోయాలండి. నూనె పూర్తిగా పోసుకోవచ్చు అండి? కొంతవరకు కొంచెం నూనె ఎంత అవసరం అంత. అంత అవసరం అంత. ఇప్పుడు ఈ నూనె కాసేపు కాగాల? కాగద్దండి. సరే సుభాషిణి గారు, మీరు ఇప్పుడు ఎన్నో ఏట మీరు డ్రామాలు వేయడం మొదలుపెట్టారు? నేను 15 ఏట నుంచి. అంటే దీనికి మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరూ బాగా ఎంకరేజ్ చేసేవారు? చేసేవారండి. మా అమ్మగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆవిడ కూడా సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. తర్వాత మా అక్కయ్య గారు హరికథలు చెప్పేవారండి. ఓ, ఆవిడ పేరండి? రంగమాంబ భాగవతారి అని తిరుపతి దేవస్థానంలో భారతం చెప్పేదారు. అబ్బా అబ్బా, చాలా ఫేమస్. అమ్మ నాన్నగారికి ఎంతమంది పిల్లలు అండి మీరు? 3 అండి. 3. అక్క, నేను, తమ్ముడు. ఇప్పుడు తమ్ముడికి కూడా సంగీతం వచ్చింది? తమ్ముడికి రాలేదు. ఓకే అండి. సరే, మీరు 15 ఏటే మీరు ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఇది మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టవ్ ఆయిలో పెట్టుకుందామా? పెట్టండి సార్. పెట్టాను. ఇప్పుడు సుభాషిణి మీ పేరేనా అసలు మామూలుగా? ఇంకేదో మా అమ్మగారు పెట్టిన పేరు సుభాషిణి గారు. సార్, నెక్స్ట్ టమాటా వేయాలి. టమాటా వేస్తాం. తర్వాత మరి మీరు ఇప్పుడు రంగస్థలంలో మీరు ఎన్ని వందల నాటకాలు వేసి ఉంటారు? ఎందుకంటే ఎన్ని నాటకాలు అంటే మా తప్పు, ఎన్ని వందలే అనాలి మిమ్మల్ని చూస్తారు. చాలా నాటకాలు ఆడానండి. 800 అంటే ఇంకా తర్వాత మ్యారేజ్ అయ్యే వరకు ఇంకా నాటకాలు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా ఇష్టానికి నా హస్బెండ్ కూడా ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ పేరేంటి? ఆయన పేరు వేణుగోపాల్ రావు. వేణుగోపాల్. ఓకే అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు 3 అండి. 3 బాబులు, ఒక పాప. పాప మొన్నే 10th క్లాస్ పాస్ అయ్యింది. అమ్మో, కంగ్రాట్స్ అండి. వెరీ గుడ్. సార్, కరివేపాకు వేస్తాం. ఇప్పుడు కరివేపాకు వేసాం కదమ్మా, వేసాక కాసేపు వేయించాం మనం. ఇప్పుడు ఆ స్పూన్ ఇట్లా ఇవ్వండి సార్. ఇదా? కొంచెం ఇప్పుడు సాల్ట్ వేయాలండి. కొంచెం. నెక్స్ట్ కొంచెం పసుపు కలర్ కోసం. సార్, అల్లం ఇవ్వండి. గోపాలకృష్ణ గారు బిలో మంగళుడు, మేమందరూ చింతామణి నాటకం ఆడుతుండగా చలపతిరారు ఆ నాటకానికి వచ్చారండి. చలపతిరారు నాటకానికి వచ్చి మళ్ళీ గుర్తు చేసుకుని, సుభాషిణి ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు, మెడ్రాస్ మీరు హైదరాబాద్కి వచ్చేసారు కదా సార్ అంటే, సరే మన రవి సినిమా చేస్తున్నారు అల్లరి అని చెప్పలేదండి. అప్పుడు సినిమా చేస్తున్నారు అంటే, కొంచెం నీకులా నల్లగా లావుగా పెద్ద కళ్ళు ఉన్న అమ్మాయి కావాలి, నువ్వు చేస్తానంటే నేను చూపిస్తాను, తర్వాత నీకు వేషం ఓకే కాకపోతే మాత్రం నన్ను ఏం అనుకోవద్దు అన్నారు. సరే సార్, దానికేముంది, అది నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని నేను బయలుదేరి హైదరాబాద్కి వచ్చానండి. వచ్చిన వెంటనే రవి గారు చూశారు. వచ్చిన రోజే నన్ను అల్లరి షూటింగ్ స్టార్ట్. ఇప్పుడు మీరు ఈ పేస్ట్ వేశారు కదమ్మా? అవును సార్. ఈ పేస్ట్ ఏంటి మళ్ళీ అక్కడ విడిగా ఇవన్నీ ఉన్నాయి? ఇవి ఇది అల్లం, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ముందరగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ దాంట్లో ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంటే వాటర్ పోయొచ్చా? వేయాలండి. వాటర్ పోతాం కొంచెం. ఓకే సార్.
సుభాషిణి గారు వంట అయిపోయినట్టుంది, కూర అవ్వలేదండి, కొంచెం నెయ్యి వేస్తే. నెయ్యి వేయాలా? నెయ్యి వేసిన తర్వాత మనం గ్యాస్ చేసుకోవచ్చా? బంద్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం కమ్మదనాన్ని ఇస్తుందేమో ఇది. అవును, మసాలా కదా. కలుపుతారా మళ్ళీ? ఇలా కలపచ్చా సార్? కలపాలండి. ఓకే, కలిపాము. ఏమ్మా చాలా? ఓకే, స్టవ్ ఆపేనా? ఆపే. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే, మీరు తీస్తారా? తీయండి. అంతేనా? ఇప్పుడు మీకు షూటింగ్ లేని టైంలో మీరు ఇలా వంటలు బాగా చేస్తూ ఉంటారు? ఇంట్లో చేసుకుంటాను. చేస్తూ ఉంటారు? చేస్తాను. సరే, ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చూసి కొంచెం దీని మీద మనం ఫ్రై చేసిన అల్లం ముక్కలు వేద్దాం. అల్లం ముక్కలు వేద్దాం, అంటే గార్నిష్ గురించి. ఓకే అమ్మా? ఓకే, అది వేసాను. చూడండి మీరే. నేను చూడాలి. చూశారు కదండి, మన అల్లరి సుభాషిణి గారు మనకి చేసి చూపించిన బంగాళాదుంప అల్లం మసాలా. చాలా బాగుంది సుభాషిణి గారు. మరి అల్లరి సుభాషిణి గారు చూపించినటువంటి ఈ బంగాళాదుంప అల్లం మసాలా కూరకి ఏమేం కావాలో, ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. బంగాళాదుంప అల్లం మసాలా కావాల్సిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, అల్లం ముక్కలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, నెయ్యి, ఉడకబెట్టిన బంగాళాదుంపలు. తయారు చేయ పద్ధతి: ముందుగా అల్లం, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కలిపి పేస్ట్గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి దాంట్లో నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఉప్పు, పసుపు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కలిపి తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా దాంట్లో వేసి కాసినన్ని నీళ్లు వేసి దాన్ని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన బంగాళాదుంపలు దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నెయ్యి దాంట్లో వేసేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అల్లం ముక్కలు గార్నిష్ చేసుకోవాలి. అంతే, బంగాళాదుంపల అల్లం మసాలా తయారు.